అందరికీ నమస్కారం. తెలుగు రాశి టుడే ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ రోజు మీకు ఒక స్త్రీ పగబట్టి శారీరకంగా హాని చేయడానికి చేయని ప్రయత్నాలు ఉండవు, కావున మీరు బయటకు వెళ్లేటప్పుడు దేవుణ్ణి స్మరించి జాగ్రత్తగా వెళ్ళండి. మీకు ఎలాంటి హాని కలగదు. ఎవరైనా మిమ్మల్ని సమస్యల పరిష్కారం కోసం కలిస్తే వాటిని పెడచెవిన పెట్టండి. అవి మిమ్మల్ని చీకాకు పరచనివ్వకండి. మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఆమోదించేలాగా చూసుకోండి. మీరు వస్తువులు కొనుగోలు చేయవచ్చును, అవి భవిష్యత్తులో విలువ పెరగవచ్చును. ఆరోగ్యం మరియు ఆరోగ్యం లేకపోవడం, ఆధిపత్యం మరియు అలసట. మీరు ఏకాగ్రతను కొనసాగించాలి. లక్ష్యానికి శ్రద్ధ వహించడానికి పని పెరుగుతుంది మరియు పిల్లల నుండి ఆనందం పొందుతుంది. ఏదైనా మతపరమైన లేదా వినోదాత్మక ప్రయాణ కార్యక్రమం చేయవచ్చు. స్నేహి మరియు ఉద్యోగులు కూడా సహాయం చేస్తారు. పెద్ద నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఆకుపచ్చ వస్త్రంలో కాంస్యతో చేసిన ఒక వృత్తాకార ముక్కను మీ జేబులో లేదా సంచిలో ఉంచండి. ఆదాయ పెరుగుదల కోసం ఈ రోజు ప్రేమ కలిగించే మత్తు మిమ్మల్ని అంతగా ఆవహిస్తుందన్నమాట మీ యొక్క దగ్గరవారికి తెలియకుండా. స్టాక్ మార్కెట్లలోనూ కంపెనీ వివరాలు తెలియకుండా ఎటువంటి పెట్టుబడులు పెట్టకండి. అనుభవజ్ఞులైన వ్యక్తితో సమావేశమైన అనుభవం కూడా మంచిది. ఎలాంటి లావాదేవీ సంబంధిత పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లలు మరియు పిల్లలతో కొంత సమయం గడపడం వల్ల ఒత్తిడి నుండి బయటపడుతుంది. డబ్బు లావాదేవీలు విజయవంతమవుతాయని రుజువు చేస్తుంది. భాగస్వామి మరియు కుటుంబానికి మధ్య వివాదాలను పెంచే అవకాశం మానసికంగా మరియు ఆర్థికంగా బలంగా ఉంది. ప్రత్యేక పని సంతోషంగా ఉంటుంది. సానుకూలంగా మీ ప్రయత్నాలతో ఈ వ్యవస్థ ఇల్లు మరియు వ్యాపారం రెండింటిలోనూ తగినదిగా ఉంటుంది. పాజిటివ్ టుడే ప్రతి పని శాంతియుతంగా జరుగుతుంది. ఈరోజు మీరు ఎంతగా నమ్మిన స్త్రీ తరపునుంచి మీకు గుండెలు పగిలే వార్తలు వింటారు. ఆ వార్తలు ఏంటంటే వారి ఆరోగ్యం అస్సలు బాగాలేదు మరియు ఆసుపత్రులు వారికి చాలా ఖర్చులు ఉన్నాయి. ఇది విన్న తరువాత మీరు వారిని ఆర్థికంగా సహాయం చేస్తారు. లక్కీ సంఖ్య 38 మరియు లక్కీ కలర్ బూడిద. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.